నిన్నటి దినమందు మనము ధ్యానించుకుంటున్న అంశములో నుండి రెండవ మాటని రోజున ధ్యానాంశముగా ప్రభు యొక్క సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయములో ఉన్న ఈ 3వ మాట, ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులు గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, మహాగణుడా, మా నిమిత్తము సమస్తాన్ని దారపోసిన మృత్యుంజయడానికి స్తోత్రములు స్తోత్రములు నమస్కారములు. నేటి దినము నీ సిలువను మేము ధ్యానించుకొనుచు ఉండగా మీ సిలువలో ఉన్న శక్తి, మీ సిలువలో ఉన్న ప్రభావము, మీ సిలువలో ఉన్న మహిమను మేము నాయన దేవా సంతరించుకొని, దేవా ఇదిగో ప్రభా నీలా మారుటకు మాకు మీ సహాయం అనుగ్రహింపచేయమని సిలువ నాథుడైన క్రీస్తు మీ యొక్క నాయన విలువైన మాటలు మీరే మాకు వినిపింపచేసి మమ్మును ఆ మాటల చేత నింపి మా శరీరాత్మలకు బలం ప్రసాదించుమని వాక్య రూపిగా మా మధ్యకు ఏతించిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థించి వేడుకుని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో నుండి నిన్నటి దినము చదివినటువంటి పాఠములో నుండి ఈ ద్వితీయోపదేశ కాండ పుస్తకంలో ఇప్పుడు చదివిన మాటల్లో నిన్న మనము ధ్యానించుకున్న అంశము అణచుట అయితే, ఈరోజు అంశము ఆకలి కలుగజేయుట. ఏం కలుగు చేయటం? ఆకలి. అణచి నీకు ఆకలి కలుగజేసి అని వ్రాయబడింది. ఏమి ఆకలి ఉండాలి అంటే, ప్రియులారా, మత్తయి సువార్త సహకరించండి 5వ అధ్యాయము 6వ లేఖనములో వ్రాయబడినటువంటి ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని ప్రభు అయిన యేసు వారు కొండ ప్రసంగములో తానే ఈ మాట పలికిన వారై ఉన్నారు. అయితే నీతి కొరకు ఏముండాలంట? ఆకలి ఉండాలట. నీతిగా ఉండడానికి మనకెప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఆకలి మనము కలిగి ఉండాలి. నీతి అనేటువంటి ఆకలిని మనం కలిగి ఉండాలి అని మాటలు కొండ ప్రసంగములో ప్రభువారు బోధించిన వారై ఉన్నారు. నీతి అనగా క్రీస్తు వారి యొక్క నీతి, క్రీస్తు యొక్క పరిశుద్ధత, క్రీస్తు కొరకు ఆకలి అంటే ఆయన నీతి జీవితము కొరకైనటువంటి ఆకలి. నీవెప్పుడైతే ఆయన చేతిలో నలపబడతావో, అణచబడతావో, అప్పుడు నీలో ఉన్న దుర్నీతి నశించిపోతుంది. మరి ప్రియులారా, స్వనీతి కూడా రాలిపోతుంది. క్రీస్తు నీతిని మనము ధరించుకోవడానికి ఆకలి అనేది మనలో వేగముగా పుడుతుంది. స్వనీతి ఉండొచ్చా? దుర్నీతి ఉండొచ్చా? అంటే సొంత నీతి కానీ దుర్నీతి కానీ మనలో ఉండకూడదు. ఏ నీతి ఉండాలంట? క్రీస్తు వారి యొక్క నీతి మత్వాన్ని మనము కలిగిన వారంగా ఉండాలి. క్రీస్తు సహవాసములో తప్ప మరెక్కడ కూడా మనం ఏం చేయకూడదంటే, మరి నీతిగా అనగా క్రీస్తును మాత్రమే మనం ఎంచాలట, కానీ మన సొంత నీతిగా మనము జీవించకూడదు. కాబట్టి క్రీస్తుతో అన్యోన్య సహవాసంలోనికి వెళ్ళడానికి పత్రికల పాఠములో యోహాను గారు మొదటి పత్రికలో రాస్తూ 1వ అధ్యాయము 7వ లేఖనములో ఆయన అంటాడు, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అక్కడ ఆయనను చూడడానికి, ఆయన మాటలు వినడానికి, ఆ మాటల్లో ఉన్న నీతిని ధరించుకోవడానికి మనకెప్పుడు ఆకలిగా ఉంటూ ఉండాలంట. ఇదే క్రీస్తు కొరకైనటువంటి ఆకలి. మనం చూసినట్లయితే ప్రియులారా, ఎప్పుడైతే ఆయన చేత అణచబడతామో అప్పుడే మనలో మూర్ఖత్వం పోతుంది, అవిశ్వాసం రాలిపోతుంది. ప్రభువు మీదే మరింతగా మనం ఏం చేస్తాం? ఆనుకుంటూ ఉంటాం. అన్నింటికంటే ప్రభువుని ఎక్కువగా ఏం చేస్తాం? నమ్ముకుంటూ ఉంటాం. అదే మనకి ఆకలి పుట్టుట. కాబట్టి ప్రతి చిన్న పనికి, ప్రతి ఒక్క చిన్నదానికి ఎవరి మీద ఆనుకోవాలట? దేవుని మీద మాత్రమే ఆనుకోవాలి. అదే అసలైనటువంటి
మరి ఆకలి. యాకోబు రాసినటువంటి పత్రిక భాగములో నుండి యాకోబు గారు 2వ అధ్యాయము 23వ వచనములో మాట్లాడుతూ, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. నమ్మడంలో ఏముందంటండి? నీతి కనబడుతుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియులరా, పరిశుద్ధాత్మ తండ్రి గారి మాట వ్రాయించారు, అబ్రహాము నమ్మికే అతని జీవితంలో ఉన్న నీతి. కనుక దైవజనులు దేవదసయ్య గారు ఒక కీర్తనలో చక్కగా రాశారు, ఎన్ని తిరిగినా పోవు పాపములు, ఎంత ఏడ్చినా పోవు, అన్ని చేసిన క్రీస్తు నందు నమ్మిన గాని అని అన్నారు. అన్నీ చేసిన క్రీస్తునందు మనం ఏం చేయాలంట? నమ్మిక ఉంచాలట. క్రీస్తుని నమ్ముకుంటే అది మనకి నీతి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అటు నీతిమంతులముగా ఈ రోజున మనం అందరం కూడా తీర్చబడాలి. మరి నా నీతి నాకు ప్రయోజనం అని అనుకోమాకూడదు. స్వనీతి కానీ దుర్నీతి కానీ మనము వాటి మీద ఆధారపడకూడదు. కానీ ప్రభు కొరకు మనం ఎలా ఉండాలంట? నీతిగా జీవించే వారంగా ఉండాలి. చూడండి ప్రియులరా, ఇక్కడ నీతి కొరకైన ఆకలి దప్పులు మనం కలిగి ఉండాలి. రెండవది చూస్తే ప్రార్థించుట కొరకైన ఆకలి కూడా మనము కలిగి ఉండాలంట. ఇందులోనే ప్రార్థించుట కొరకు కూడా మనకేముండాలంట? ఆకలి వేయాలి. ఆకలి వేసినప్పుడల్లా ఎలా అయితే మరి పిల్లలు ఆహారం వడ్డించుకుని తింటామో, ప్రార్థన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఎందుకంటే ప్రార్థన శ్వాస లాంటిది. కాబట్టి ఈ ప్రార్థన కూడా నిత్యం మనం ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 10వ అధ్యాయములో 9-10 వచనాలు చూసినట్లయితే, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంలోనికి సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ఏం చేస్తున్నాడంటండి? పగలు ఇంచుమించు 12 గంటలైంది. ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఎక్కాడు. అతడు మిక్కిలి ఆకలిగా ఉన్నాడు, భోజనం చేయగోరాడు. చూడండి పిల్లలు, ఆకలిగా ఉన్నా కూడా ఏ ఆకలి ఉంది అంటే ప్రార్థన అనే ఆకలి ఉంది. ఏ ఆకలి అండి? ఆకలిగా, మిక్కిలి ఆకలి. ఏం ఆకలి అది? చాలా ఆకలిగా ఉన్నాడు. అయినా కూడా ప్రార్థిస్తా మిద్ది మీదకి ఎక్కుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఇంటి ఇల్లాలట చక్కని ఆహారాన్ని సిద్ధం చేస్తూ ఉంది. అతడు పరవశుడైపోయాడు. ప్రియులరా, మనం చూసినట్లయితే అతని కొరకు దేవుడట ఆకాశం తెరిచి 4 చెంగులు పట్టి దింపబడినటువంటి పెద్ద దుప్పటి నిండా ఒక విధమైన పాత్ర భూమి మీదకి దించట. అందులో రకరకాలైనటువంటి జంతుస్పద జీవులన్నింటినీ కూడా అందులో పెట్టారట. అప్పుడు అంటున్నారు, మరి పేతురు నీవు లేచి చంపుకొని తిను అని అన్నారు. చూడండి, అతనికి ఉన్న ఆకలి ఏమిటి అంటే ప్రార్థించడములో అతడు పొందుకుంటున్న ఆకలి ఏంటంటే, ఈ రోజున మధ్యాహ్నపు వేళ ఆకలి కాగానే ఆయన ప్రార్థించడానికి పైకి వెళ్ళాడు. పేతురు గారు బహిరంగ ఆకలి కాదు కానీ అంతరంగ ఆకలికి మార్చుకున్నారు. అనగా ప్రార్థించుటకు ఆకలి కొన్నారు. ఆశ తీర ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆకలి అంట, ఆ ఆకలి ప్రార్థన అంట పరలోకానికి మరి ఆ ప్రార్థన చేరింది. తన ముందుకు, పరలోకం ముందుకు ఆ ప్రార్థన వెళ్ళింది. అక్కడ అతని ఆకలి తీర్చిన దేవుడు ఏం చేశాడంటే 4 చెంగులు పెట్టేటువంటి గొప్ప దుప్పటిని ఆకాశము నుండి క్రిందికి వదిలారు. పెద్ద పాత్ర, భూలోకమంత పెద్ద పాత్ర నిండా కూడా మరి చతుస్పాద జంతువులు, జీవులు, రకరకాలైనవన్నీ అందులో ఉన్నాయి. అవి చంపుకుని నీవు తిను అంటే పేతురు ఏమంటున్నాడు? నిషిద్ధమైనది, అపవిత్రమైంది ఏదైనా కూడా నేను ఎన్నడూ కూడా తినలేదు అంటున్నాడు. చూడండి ప్రియులరా, ఎప్పుడు కూడా అలాంటివి నేను తినలేదు, వద్దు ప్రభు అంటే ప్రభు ఏమన్నారు? నేను వాటిని పవిత్రం చేశాను, నీవు నిషిద్ధమైన వాటిగా వాటిని ఎంచొద్దు అంటున్నారు. అంటే ప్రార్థన ఎవరి కొరకు చేయాలి? మనం ఆలోచన చేసినట్లయితే భక్తుడు రాసినటువంటి మాటల్లో ప్రార్థన అందరి కొరకు చెయ్యాలి అని రాశారు కదా. ప్రార్థన రాజుల కొరకు చెయ్యాలి, యాజకుల కొరకు చెయ్యాలి, ఏమండి,
మనుషులందరి కొరకు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అన్యులా లేక దేవుని ఎరిగిన వారా? కాదు, మనుషులందరి కొరకు మనకి అన్ని విధాలా కూడా ప్రార్థన దేవుడు నేర్పించింది కనుక అందరి కొరకు కూడా, అందరి క్షేమం కొరకు కూడా నిత్యము కూడా ఆకలితో మనం ప్రార్థించాలట. అందరూ కూడా బాగుండాలి ప్రభువా. ఈ భూమి మీదకి వచ్చిన ఏ మనిషి కూడా మంచివాడు కాడు అనడానికి కాదు. అందరూ కూడా నీ పిల్లలే కనుక అందరినీ కూడా ప్రభు ఏం చేస్తారు? దీవిస్తారు. ఈ లోకములో ఉన్న మనం అందరము కూడా దేవుని పిల్లలము కాబట్టి దేవుని చెంతకు చేరే వరకు కూడా మనలను గురించి మనము, అనేకుల గురించి మనము నిత్యం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేయడం వల్ల ఏంటి మాకు ప్రయోజనం అని మీరు అడిగితే, ప్రియులారా, ప్రార్థించటం వల్ల ప్రార్థించిన వారికి ప్రయోజనమే, ప్రార్థన చేసిన నీకు మరింత ప్రయోజనం. మనుషులందరిలో కూడా దేవుడు ఒక నైజాన్ని పెట్టాడు. దేవుడు ప్రేమాస్వరూపి. అందరిలో కూడా ఏముంచాడండి? ఆయన ప్రేమ ఉంచాడు. మనకేం కనబడుతుంది అంటే వారు చెడ్డవారు అనే తత్వాన్ని చూస్తాం, కానీ ఆ యొక్క బీజాన్ని అంటించింది ఎవరంటే, అది నాటింది ఎవరంటే సాతాను. వాడి కుయుక్తి నిరిగంట మనుషుల్ని ద్వేషించకూడదంట. సాతానుగాడి యొక్క మరి కుతంత్రాలు ఎరిగి వాడిని మన కాళ్ళ క్రింద వేసి త్రొక్కి మనుషులందరి కొరకు నిత్యం ఏం చేయాలంట? ప్రార్థన యథార్థంగా చేయాలట అండి. వాళ్ళు ఎదిగిపోతున్నారు, వాళ్ళు దించే అంటే అది భయంకరమైన దుస్థితి ప్రార్థన. అలాంటి ప్రార్థన దేవునికి అంగీకృతము కాదు. చాలామంది ప్రియులారా అన్యాయంగా ప్రార్థన చేస్తారు. పరిసయ్యుడు కూడా అంటున్నాడు, వారానికి 2 మార్లు ఉపవాసంతో ఉంటాను, నా రాబడి అంతా ఇస్తాను, మరి నేను ఆ సుంకర్లా కాదు అంటున్నాడు. ఆ సుంకర్లా కాదన్నప్పుడే అతని బుద్ధిని దేవుడు బయట పెడతా అన్నాడు. అంటే మనుషులు ఎవరిని కూడా ఏం చేయకూడదంట? కించపరచకూడదు. మన దైవజనులు దేవదాసయ్య గారి యొక్క మూల సూత్రం ఏంటంటే, ప్రతి ఒక్క పత్రికల్లో కూడా హెడ్లైన్ ఉంటుంది, ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియని విషయాలు ఏమైనా ఉంటే దేవుణ్ణి అడిగి తెలియచేయాలి. దైవజనులు మరి దేవదాసయ్య గారు బైబిల్ మిషను అని ప్రార్థన ద్వారా ఒక మాట వ్రాస్తూ అన్నారు, ఓ సాతానా, మేము మరి ఎవరిని దూషించము, ఎవరిని ద్వేషించము, అలా అని ఇతర మతస్థులను ఎలా దూషిస్తాం మేము అని ఒక ప్రశ్న వేశారు. సాతానుగాడికి బుద్ధి వచ్చేటట్టుగా. ఎందుకంటే చాలామంది అపోహలు ఎలా ఉంటాయంటే, బైబిల్ మిషన్ వారు అందరికీ వ్యతిరేకంగా ఉంటారు, బైబిల్ మిషన్ వారు మరి బోధలు వేరేగా ఉంటాయి అని అనుకొని సాతాను మన మీద ఒక విధమైనటువంటి బురద చల్లుతా ఉన్నప్పుడు దైవజనులు అన్నారు, మేము ఎవరిని ఏమనమనేటువంటి మాట నువ్వు పైనే చదువుతా ఉన్నప్పుడు ఇతర మతములో ఉన్న వారిని మేము ఎలాగునా దూషించగలం? దూషిస్తారా అండి? ఎవరిని కూడా ఏం చేయకూడదంట? దూషించకూడదు, ద్వేషించకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ప్రభు ఉన్నారు. అందరిలో కూడా ఎవరున్నారండి? ప్రభు ఉన్నారు. మనం ప్రభుని చూడాలంట, కానీ వాళ్ళు ఉన్న పాపం చూడకూడదంట. అందుకనే ఒక పద్యములో ఉంటుంది, తప్పులెన్నువారు తండోపతండాలు తమ తప్పులు ఎరుగరు. అందరిలో కూడా తనిఖీ చేసుకుంటే అందరిలో కూడా ఏమున్నాయి? పాపాల జాబితా పొట్టలుగా ఉన్నాయి. కానీ మనం చూసుకోము, కానీ ఇతరుల తప్పును మనము బయట పెట్టడానికి ఎన్నో యత్నాలు చేస్తాం. అలా కాదట. అందరి కొరకు, అందరి క్షేమం కొరకు, వారు మంచివారైనా చెడ్డవారైనా ఇంకొకరైనా ఎవరైనా కూడా అందరి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయడానికి ఈ 40 దినాలు దేవుడు మనలను ఆకలితో 40 దినాలు ఉపవాస ప్రార్థన, కడుపుకు కాదండి. దేని కొరకంట ఏమండి? ఆత్మల యొక్క భారము, ఆత్మల యొక్క రక్షణ కొరకు భారం కలిగి ఆకలితో మనం ఏం చేయాలి? ప్రభువా, మా గ్రామములు ఎందరో ఉన్నారు, వారందరిని ఏం చేయాలి? రక్షించు అని మనము ఆకలి కలిగిన వారముగా ఉన్నామో లేదో మనం ఒక్కసారి తనివి తీరా మరి ఆలోచన చేసుకుందాం. 3వది చూసినట్లయితే, వాక్యము చదువుట కొరకైన ఆకలి ఉందా? మరి కీర్తనకారులు మాట్లాడుతూ 119వ కీర్తన 131వ శరణములో రాశారు, నీ ఆజ్ఞల ఎందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. ఒగురుపు అంటారు కదండి. దేని కొరకంట? ఒగురుపు. ఎందుకంట అండి? వాక్యం చదవాలి అనేటువంటి మరి ప్రియులరా ఇక్కడ రాసినట్లయితే మాట ఏంటి అని అంటే, నీ ఆజ్ఞల ఎందైనా
అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి అయ్యో వాక్యం చదవలేదు అని వాక్యం కొరకు పరిగెత్తడానికంట ఒగురుపు రావాలటండి మనకి. అలాంటి ఆకలి మనకు ఉండాలట. అందుకే దావీదు మహారాజు 1వ కీర్తన 2వ చరణంలో ఏమన్నారు? నీ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము కూడా దాన్ని ధ్యానం చేయడం వల్ల ధన్యకరమైన స్థితి మనకి ఉంటుంది. కాబట్టి 119వ కీర్తనలోనే 50వ చరణాన్ని కూడా మనం చూసినట్లయితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. వాక్యం వలన ఏం చేస్తుందంట? అందుకని ఒగ్గుర్పుతో కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి పరుగులు తీయాలటండి. వాక్యం చదవలేదు, అయ్యో ఈ రోజున వాక్యం చదవలేకపోయాను అనేటువంటి ఆకలి అనేది మనకి ఉండాలట అండి. ఆకలి వేసినప్పుడు కడుపు గంట టక్ టక్ మన ఎలా కొడుతుందో వాక్యం చదవాలి అనేటువంటి ఆకలి కూడా మనందరికీ కూడా ఉండాలట అండి. ఎంతమంది వాక్యం చదువుతున్నారు? వాక్యం అనగా ప్రభుని మనం ఎప్పుడు కూడా నిత్యము ఆయన మాట తీసుకుని కానీ మనం బయటికి వెళ్ళకూడదు. ఆయన మాట్లాడితేనే కానీ మనం ఏ పని చేయకూడదు. అందుకని దేవదస్తయ్య గారు వేల ప్రార్థనలో అన్ని చక్కగా రాసేసారు. మంచం దిగ్గానే మొదట మోకాల్లో నాలి ప్రార్థన చేయాలి, అన్నం తినడానికి మొదట ప్రార్థించుకోవాలి, ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన చేయాలి. ఇంకేమన్నారు ఏమండి? ఇబ్బంది వచ్చేటప్పుడు ప్రార్థన, ఆపద వచ్చేటప్పుడు ప్రార్థన, అన్ని వేళల్లో కూడా ఏం చేయాలంట? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇప్పుడు వాక్యం చదవడానికి కూడా ఏముండాలి? ఆకలి ఉండాలటండి. వాక్యం చదవాలి, వాక్యం చదవాలి. వాక్యం ఈరోజు నేను ఇంతవరకు కంప్లీట్ చేయలేకపోయాను అనేటువంటి మరి ఒక విధమైనటువంటి ఫీలింగ్ మనలోనికి రావాలి. అలాంటి ఆకలి మనలో పుట్టించడానికి దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులరా, నిన్నటి దినమందు మనం చూసాము మూడు రకాలైనటువంటి బాణాలు సాతానుగాడి మీద ప్రభు ఉపయోగించి వాడిని తుత్తినీనుగా ఏం చేశారు? వాడగొట్టారు. ఒకటి ఏమన్నాడు ఏమండి? రాళ్ళు రొట్టెలుగా చేసుకోవచ్చుగా, ఆకలవుతుందిగా అంటే ప్రభు ఏమన్నారు? మనుష్యుడు రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించుతాడు అనేటువంటి బాణాన్ని ఆయన అక్కడ ఉపయోగించారు. రెండవదిగా ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాను శోధింపకూడదని నీకు తెలీదా అని అన్నారు. మూడవది ఏంటి? ప్రభువైన దేవునికి మాత్రమే భయపడాలి, సేవించాలి, ఆయన్ని మాత్రమే నీవు మరి అనుసరించాలి, ఆ మాట నీకు తెలియదా అని. ఈ 3 రకాలైనవి ఎలా అయితే ఉపయోగించారో ఈ రోజున వాక్యం ఎడల కూడా మనకు ఆకలి దప్పులు అనేవి ఉండాలంట. చూడండి ప్రియులరా, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయములో 16వ లేఖనాన్ని మనము చూసినప్పుడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటున్నాడు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను అని అంటున్నాడండి. కనుక ప్రియులరా, ఆకలితో ఉన్నటువంటి మనకి దేవుని యొక్క మాటలు ఏం చేస్తున్నాయంటండి? ఆకలి తీరుస్తూ ఉన్నాయి. అందుకని మాటలు దొరకగానే ఏం చేసేయాలి? చదివేయాలి. బద్ధకంగా ఉండకూడదంట. దేవుని పిల్లలకి ఏముండకూడదు? బద్ధకం ఉండకూడదు, బద్ధకించకూడదు. కొంచెమైనను బద్ధకించుట సరికాదు అని అన్నారు. వాక్యము ఇలా కనబడగాని వాక్యాన్ని చదవాలి, హృదయంలో ధ్యానం చేయాలి. అందుకని భక్తుడు అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగానే నేను వాటిని భుజించాను. భుజించడానికి ఇష్టపడాలి, ఆకలి తీర్చుకోవాలి. ఆకలిగా ఉండకూడదండి, తెలియని వారిగా ఉండకూడదు. అయ్యో మాకు తెలిస్తే ఆ ఆహారమే తినేవాళ్ళం అనంటే ప్రభు మన ముందు 66 మరి పదార్థాలు కూడా చక్కనైనటువంటి శ్రేష్టమైనటువంటి ఎవ్వరు వడ్డించినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన తన మాటలతో కూడినటువంటి పదార్థాలన్నీ కూడా ఎవ్వరికి లేని ఆహారాన్ని 66 పుస్తకాల్లో ఆయన నింపేశారు. నాకు ఇంకా చాలా ఆకలిగా ఉందండి, ఆ ఆహారం ఎప్పుడు తినలేదంటే మనలోనే ఏముంది? బద్ధకం ఉంది. కాబట్టి ఆ బద్ధకాన్ని విరమించుకొని 66 పుస్తకాల్లో కూడా ఉన్నటువంటి శ్రేష్టమైన మధురమైన ఆహారాన్ని లెస్సగా భుజించడానికి మనం ఒక ఆకలి కలిగిన వారంగా ఉండాలి. 4వది చూసినట్లయితే ప్రభువు శరీర రక్తాల కొరకైనటువంటి ఆకలి ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. వైద్యుడైన లూకా గారు 6వ అధ్యాయము 21వ లేఖనములో వ్రాస్తూ అన్నారు, ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఆకలిగా ఉన్న మీరు ధన్యులు, మీరు ఏమవుతారంట? తృప్తిపరచబడుదురు. అదే లేఖనాల్లో లూకా గారే 22:15లో వ్రాస్తూ అన్నారు,
ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు పరు ఎత్తుకొని రండి, ప్రభువే మనవి, ప్రభువు జతకిదే పాప వ్యాధికి మందు, సభలన్నిటి యందు సంతుష్టి పెంపొందు. ప్రభు యొక్క సంస్కారపు విందట ఏం చేయాలటండి? పరిగెత్తుకుంటూ రావాలి అని రాశారు. వైద్యుడు 15వ వచనంలో రాస్తూ ఏమన్నాడు? అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. ఆశగా ఉండాలటండి. నడుచుకుంటూ పెత్తనం చేసుకుంటూ తాతీగా తాబేలాగా వచ్చామనుకోండి, అది మంచి పద్ధతి కాదు. ఎన్ని పర్యాయములు ఎందరెన్నో మార్లు వందించి తిన్నా కూడా ఆయన బాధ తరగడం లేదు. ఆహారం కొరకంట వేగరముగా, ఎంతో శీఘ్రముగా, ఎంతో చక్కగా మనలో ఆకలి. అందుకే దైవజనులు అన్నారు, మీరు చాలా ఆకలిగా ఉండి వచ్చిన ఎడల మీ రాకెంతో మంచిది. ప్రభు మిమ్మల్ని పిలిచిన ఎడల మీరు వస్తే మీ రాకెంతో మంచిది. ప్రభు పిలిస్తే వచ్చినా, మన ఆకలిగా ఉండి వచ్చిన ఆహారం భుజించడం వల్ల మనకెంతో మంచిది. కాబట్టి మంచిదైనటువంటి ప్రభు శరీరక్తాలనట మరి కొరకైనటువంటి ఆకలి మనము కలిగి ఉండాలట. అందుకని ఎప్పుడు నెల వస్తుంది, 1వ తారీఖు ఎప్పుడు వస్తుంది, ప్రభు శరీరం ఎప్పుడు తీసుకుంటాను, ప్రభు రక్తాన్ని నేను ఎప్పుడు త్రాగుతాను అనేటువంటి ఒక ఆకలి, ఒక విధమైనటువంటి ఆకలి మనం అందరం కూడా కలిగి ఉండాలట. అందుకని ప్రియులరా, మనం ఆలోచన చేసినట్లయితే ఇలాంటి ఆకలి కలిగిన వారే నిత్య జీవమును కలిగి ఉంటారని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే ప్రియులరా, ఎప్పుడు కూడా ప్రభు యొక్క శరీరక్తాలు మరి మనము తనివి తీరా ఆస్వాదించే వారంగా ఉంటామో అప్పుడే ఆయనకి మనకి నిత్య జీవములోనికి పరిగెడేటువంటి గొప్ప ధన్యత, సహవాసము, ఆ శరీరక్తాలు మనకి అమర్చబడతాయంట. అందుకనే ప్రియులరా, ఆకలిగా ఉండి ప్రభు యొక్క శరీరక్తాలు నిత్యము కూడా మనము అనుభవపూర్వకంగా అనుభవించాలన్నారు దైవజనులు. అందుకే మనకి దేవుని పిల్లలముగా ఒక రూల్ పెట్టారు. ఏంటంటే ప్రతి గురువారము అంతరంగ సంస్కారపు విందు. బోధకుడు ఉండడు కానీ బోధకునికి బదులుగా ప్రభువే వచ్చి స్వయంగా మనందరికీ ప్రభురాత్రి భోజనాన్ని అందిస్తారు. మరి గురువారము ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని యొక్క సన్నిధిలోనంట ప్రభు వైపు చూస్తూ మన ఎడం చేతిలో కుడి చేయి వేసుకొని ప్రభు దగ్గరట మోకరిల్లి, ప్రభువా నీ శరీరక్తాలు నాకు దయచేయమని నిత్యం కూడా మనం ఏం చేయాలి? ప్రార్థనతో, ఆకలితో ప్రభుని అడగాలంట. అప్పుడు మనకేమవుతుంది అని అంటే దైవజనులు అన్నారు, నైజ పాపము నశించుటకే ఇక నైజ పాపములో భోజనము వడ్డించును రాజస్వయముగా, దేవారాజస్వయముగా, గనుక నాకేమి కొదువా. కనుక ఇక్కడ పాద్రి గారు ఉన్నారా? లేరు. నైజ పాపములు నశించడానికి రాజుగారే స్వయంగా వచ్చి మరి ఆయన శరీరక్తాలు దేవరాజు గారే స్వయంగా వచ్చి మనకి వడ్డిస్తారట. అందుకనే ఈ అంతరంగ సంస్కారము మీద ఎక్కువ ధ్యాస మనము కలిగి ఉండాలట. అందుకని ప్రియులారా, బోధకుడు ఇచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ రావాలి. అంతరంగంగా ప్రభు ఇచ్చేటప్పుడు మరింత వేగముగా ఆకలిగా ప్రభు దగ్గరికి మనము మరి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఆకలిని తీర్చుకోవాలి అని అన్నారు. 5వదిగా చూస్తే సువార్త ప్రకటించుట కొరకైన ఆకలి అన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక భాగములో 4వ అధ్యాయం 11వ లేఖనాన్ని చూస్తే, అయ్యో చదవండి. ఈ గడియ వరకు నేను ఆకలి దప్పులు గలవాడను అంటున్నాడు. ఈ గడియ వరకు కూడా నాకేముంది? ఆకలి దప్పిక ఉంది అని అంటున్నాడు పౌలు. ఈ గడియ వరకు కూడా
ఎందుకనంటే ప్రతి నిమిషములో కూడా మనం ఏం కలిగి ఉండాలంట, మరి ఆకలి అనేది కలిగి ఉండాలటండి. ఎందుకు అనంటే చూడండి, మల్లెల దావీదు గారు ఒక శరణములో చక్కగా రాస్తూ అన్నారు, సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడు అనుచు సాక్ష్యము. సువార్తను ప్రకటించడము అనగా అర్థం ఏంటంటే కనిన వినిన సంగతులను విషదపరచడం. నోరు విప్పి దేవుడు చేసిన కార్యాలంట ఆ ఇంటికి ఈ ఇంటికి చెడ్డ వార్తలు అందిస్తూ ఉన్న నీవు ఏం చేయాలటండి, దేవుని గూర్చినటువంటి మాటలతో సువార్త రూపములో దేవునికి పరిచారకురాలుగా నిలబడాలి. నీకు వచ్చి రానిదే, నీ జీవితంలో నీవు పొందుకున్నదే, నీవేది పొందుకున్నావు అదే, అంతేగాని అబద్ధాలు కాదు సుమా. నీ జీవితంలో దేవుడు నీకేం చేశారో, నీవెలా రక్షించబడ్డావో, దేవుని దయ వలన నీవెలా జీవిస్తున్నావో, నీ కొరకు ఏమేమి చేశారో అవన్నీ కూడా స్వార్థ ప్రకటించడానికి కొరకైనటువంటి ఆకలి మనకు ఉండాలటండి. రోమాపత్రిక 15వ అధ్యాయములో 20వ వచనాల్లో మనము ఆలోచన చేసినప్పుడు క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనయ్యుండి అలాగున ప్రకటించి తిని. ఎక్కడటండి, క్రీస్తు నామమెరుగని చోట్ల కూడా సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనయ్యుండి అలాగూ ప్రకటించి తిని. మనమందరం కూడా సువార్త ఎరగని వారు ఉండకుండానట్లుగా నిత్యం ఏం చేయాలంట, సువార్త ప్రకటించే భారము మనము కలిగి ఉండాలటండి. మనం ప్రయాణం చేసేటప్పుడు కానీ, మనకు చాలామంది మనకు దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు కానీ మనం మాట్లాడవలసిన మాటలు ఏంటి అని అంటే ప్రభువారి కొరకైన మాటలై ఉండాలటండి. అందుకని అంటాడు, మీ సంభాషణ ఎల్లప్పుడూ రుచిగా ఉండాలంటే రుచి దేని ద్వారా వస్తుంది? కూరకి రుచి ఉప్పెలాగో దేవుని మాటట మన జీవితానికంతా రుచికరమైనది. అందుకనే ఒక భక్తుడు రాస్తూ అంటాడు, మంచి నీళ్ళ రుచి మచ్చ మెరుగును గాని కలకా నీరు తాగే కప్పాలే మెరుగు పరమా మరుగు, మన ప్రభువున్న స్థలమే పరమా మరుగు, యేసయ్యున్న స్థలమే పరమా మరుగు. పరములో మరుగేమో దాసులెరుగును గాని తిడ్డము తిరిగే తెడ్డీకేం తెలుసు పరమా మరుగు. పరములో ఉన్న మరుగట ఎవరికి తెలుసటండి? దాసులెరుగును కానీ మట్టి బొమ్మలు మొక్కే మనుషులకేం తెలుసు అన్నారు. మనము దాసులమా లేక మట్టి బొమ్మలు మొక్కేటువంటి విగ్రహారాధికులమా? చెప్పండి. మంచినీళ్ళ రుచి దేనికి తెలుస్తుందంట? మనం మత్స్యాలమా కప్పలమా? చెప్పండి. సువార్త ప్రకటించకపోతే కప్పలే. అందుకని ఇంటింటికి వెళ్ళి బద్దకస్తులుగా ఆ ఇంటి దుర్వార్త ఈ ఇంటికి చేరవేయడం అది కప్పల్లాంటి బ్రతుకు, అవునంటారు కదంటారా? కాబట్టి ఇప్పటి నుంచి అయినా మంచినీళ్ళ రుచి మత్స్యాలు ఎలా అయితే కలుగున్నాయో, మంచినీటిలో ఉన్నటువంటి మత్స్యం ప్రవాహానికి ఎలా ఎదురెళ్తుందో మనం కూడా క్రీస్తు వారి యొక్క వాసన, క్రీస్తు వారి యొక్క సువాసన, క్రీస్తు వారి యొక్క సువార్త ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చేరవేయాలి. చాలామంది అస్వస్థతలతో ఉంటారు, చాలామంది అవస్థలతో ఉంటారు, చాలామంది ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. అలాంటి వారికి దేవుని యొక్క సువార్త చెప్పాలి. ఏమని చెప్పాలి? ఏమ్మా, వ్యాధిగ్రస్తులకి ప్రభువే వైద్యుడని తెలియజేయాలి. ఇబ్బందులో ఉన్న వారికి ప్రభువే ఒక లాయర్ అని తెలియచేయాలి. అన్ని విధాల ప్రభు మనకి సహాయం చేస్తారనట. ప్రభువుని గూర్చి వారికి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు నా దేవుడు చేశాడు, అందుకే నేను ఇలా ఉన్నాను, మీరు కూడా ప్రభుని నమ్ముకోండి, ప్రభు మీద ఆనుకోండి అనంట. సువార్తను మనము ప్రకటించేటువంటి ఒక ఆకలిని మనము కలిగి ఉండాలి. అంతేగాని చెడ్డ వార్త, చెడ్డ సమాచారం చెప్పామనుకోండి, అది ఎముకలకు కుళ్ళు ఏం చేస్తుంది చెప్పండి? ఎముకల్ని కొరికేస్తుంది. కాబట్టి చాలామంది ఒక్క వార్త ఇలా వినగానే కడుపుబ్బుతో ఎప్పుడు ఇల్లాలా, ఎవరికి చెప్పాలా, ఎవరికి మొయ్యాలా, ఎవరు కంటబడతారా అని ఆ దుర్వాసన
వాళ్ళంటించుకుని వాళ్ళలో ఉన్నటువంటి ఆ దుర్వాసన మిగతా వారికి కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేస్తారు. చాలామందికి ఇష్టం అది. అక్కడ విన్నది ఒకటి అవుతుంది, చూసింది ఒకటి అవుతుంది, చెప్పేసరికి అది చాలా భయంకరమైన దుర్వాసన. ఇల్లంతా ఏ వాసన వచ్చిందండి? ఇల్లంతా ఏమండి ఒక కత్తెరబుడ్డుతో ఇల్లంతా కూడా ఏం వాసన పుట్టించింది ఆమె జీవితము పాపము. కానీ ఒక కత్తెర తీసుకుని వచ్చి ప్రభు పాదాలకు పూసి ప్రభు ద్వారా ఆమె సువాసనను అందుకొని ఆ ఇల్లంతటిని కూడా ఎలా మార్చేసిందండి? సువాసనగా మార్చేసింది. మనం సువాసన వెదజల్లి సువార్తను ప్రకటించాలంట, కానీ దుర్వాసన ఇచ్చేటువంటి చెడ్డ సమాచారాలు మనలో ఉండకూడదు. అందుకొరకైన ఆకలి మనము కలిగి ఉండాలి. 6వదిగా చూసినట్లయితే ఆత్మ ఫలాల కొరకైన ఆకలి అని అన్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ లేఖనాన్ని చూసినట్లయితే, ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొన్నాడట. అప్పుడు త్రోవ ప్రక్కను ఒక అంజూరపు చెట్టు, దాన్ని చూశాడు, దాని ఎద్దుకు వచ్చాడు. దాని ఎందు ఆకులు తప్ప మరేమీ కూడా అగపడలేదండి. చూడండి ప్రియులరా, ఆత్మఫలాల కొరకైనా ప్రాణప్రియునికున్న ఆకలి తీర్చడానికంట మనమందరము కూడా చూడండి కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో మనం ఏం చేయాలంటే అపేక్షించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 31వ లేఖనాన్ని చూసినట్లయితే, శ్రేష్టమైన వాటిని కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించాలని పరిశుద్ధాత్మ తండ్రి రాయించారు. ఆసక్తితో అనగా ఆకలితో ఏం చేయాలంట? అపేక్షించాలని భావం. కాబట్టి పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనములో అతని ఫలము నా జిహ్వకు మధురము, అతని ఫలము నా జిహ్వకు మధురమని పలుకుచున్న పరమగీతంలో ఉన్న పెండ్లి కుమార్తె వలె ఆయన ఆత్మఫలాల కొరకు మనం కూడా ఏం కలిగి ఉండాలంటే ఆకలి దప్పులు కలిగిన వారంగా ఉండాలి. వాటిలో ఉన్న మధురమైన మహిమ స్థితిని ఆకలితో తీర్చుకోవాలంట. ఆకలి దప్పుగల గలవారముగా అందరి ఆత్మల భారము అనగా ఆత్మఫలాల కొరకు ఆది సంఘమైనటువంటి క్రీస్తు సంఘముల్లో ఆత్మఫలాలు ఎలా అయితే ఉన్నాయి మనలో కూడా చూడండి పిల్లలు, ఏం ఫలాలు ఉండాలటండి? క్రీస్తు వారి యొక్క ఆత్మ ఫలాలు మనము కలిగి ఉండాలి. సంఘం కూడా అట్టి వరాలు కలిగి ఉండడానికట ప్రయాసపడాలి. ఆకలి దప్పులు కలిగిన వారంగా ఉండాలి. చూడండి, వారు 10 దినాలు కూడా ఏకాగ్రతతో ఆయన ఆత్మ ఫలాలు వరాలు కుమ్మరింపు కొరకు కనిపెట్టుకున్నారు గనుకనే వారందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు ముమ్మరంగా వ్రాలారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో మనమందరం ఎరిగిన వారము. వారందరూ కూడా ఆత్మఫలాలను సమృద్ధిగా నింపుకున్న వారై ఉన్నారు. అలాగనే మనం కూడా ఏం కలిగి ఉండాలటండి? ఆత్మఫలాలు కలిగి ఉండాలట. ఆత్మఫలాలు ఏంటి? ప్రేమనే కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధాన పడుతూ ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ఇంకా సాత్వికం కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, దయాళత్వం కలిగి ఉండాలి, ఆశ నిగ్రహము కలిగి ఉండాలి. 9 రకాల ఫలాలు మనం అందరం కూడా కలిగి ఉండడానికి ఆకలి మనలో ఉండాలి. ప్రేమ నాలో ఉందా? సంతోషంగా నేను ఉంటున్నానా? సమాధాన పడుతున్నానా? మంచిదానిగా నేను ఉన్నానా? లేక ఎలా ఉన్నాను అనేటువంటి ఒక ఆకలి మనలో ఉండాలట. అలా లేకపోతే మనం దాన్ని సంపాదించుకోవడానికి ఒక ఆకలి మనకు ఉండాలి. మంచివారం కాకపోయినా మంచి కొరకు ఆకలి మనలో ఉండాలటండి. విశ్వాసం మనలో లేకపోయినా విశ్వాసము కొరకైన ఆకలి మనలో ఉండాలట. విశ్వాసం లేని గారు ఉండకూడదట. కనుక ప్రియులారా, ఏది లేకపోతే దాని కొరకైన ఆకలి మనం కలిగి ఉండాలని మరి ఈ 9 ఫలాలు కూడా మనకి ఆత్మ ఫలాలుగా చెప్పబడతా ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా మనం ఏం కలిగి ఉండాలంటే ఆకలి దప్పులు కలిగి ఉండాలి. లేని వాటిని పొందుకోవడానికి మనకు ఒక ఆకలి ఉండాలి. ఒక్కటి ఉంది, దాన్ని వృద్ధి చేసుకో, కానీ మిగతావి తక్కువ చేసి చూడకు. మిగతా వాటిని కూడా ఏం చేయాలంట? వృద్ధి చేసుకోవడానికి ప్రయాసపడాలి. ఒకటి ఉందిలే అని సరిపెట్టుకుంటే చూడండి, అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు, ఆకులు తప్ప మరి ఏవి కూడా అక్కడ ఒక్కటి కూడా కనబడలేదు. ప్రభు కోపం వచ్చింది. ఆ చెట్టు ఏమైపోయింది? శపించబడింది, ఎండిపోయింది. అలాంటి ఎండిపోయే స్థితిలోనికి రాకూడదు. చాలామంది అనుకుంటారు ఒకటి ఉందిలే చాలే, నేను భక్తిగా ఉన్నాను చాలే, నేను పాటలు పాడేదానిగా ఉన్నాను చాలే, వాక్యం చదువుతాను చాలే. చాలులే కాదు,
చాలును కాదు, దాన్ని ఇంకా ఏం చేయాలి? ప్రభువులో ఆకలి ఉండాలి. ప్రభు మనకి గొప్ప స్థితి ఇచ్చే వరకు కూడా మనం ఆకలి కలిగిన వారంగా ఉంటే గొప్ప స్థితిలోనికి మనము తీర్చబడతాం. 7వదిగా చూసినట్లయితే ఆయనను చూచుట కొరకైనటువంటి ఆకలి. 63వ కీర్తన 2వ శరణములో, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. చూడండి ప్రియులరా, దేవుని మీద ఆశ, ఆయన్ని చూడాలనే ఒక తపన. అందుకని చూడండి ప్రియులరా, ఆయన్ని చూసే వరకు కూడా మన ఆశ. అది దైవజనులు దాదసాయి గారు మనకి కనిపెట్టు గంట చక్కగా నేర్పించారు. ఆయన్ని చూసేదాకా కూడా తనివితేరా ఆయన్ని చూసి పరవశలం అయ్యే వరకు కూడా మనం ఏం చేయాలంట? ప్రభు దగ్గర కనిపెట్టాలటండి. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడు. దేవ అందరికీ కనబడుము, అందరితో. ఆయన్ని చూడకపోతే మన బ్రతుకు వ్యర్థం. ఆయన అంతటా ఉన్నాడు, మనలో ఉన్నారు. ఆయన్ని మనం ఎప్పుడైనా చూసామా? ప్రశ్న వేసుకుందాం. ఆయన్ని చూడాలని ఆశతో శరీరం కృషించినా కూడా భక్తులట ప్రభు దర్శనం కొరకు ఎదురు చూశారట, శరీరాన్ని పట్టించుకోలేదు. అందుకే ఈనాటికి కూడా ఋషులు ఏం చేస్తున్నారండి? హిమాలయ పర్వతాల్లో ప్రభు దర్శనం కొరకు ప్రభుతో వారు లీనమైపోయి శరీరమును చూసుకోవట్లేదు, కానీ ఆత్మీయ స్థితిని చూసుకొని ప్రభు యొక్క ఆ యొక్క ముఖ దర్శనం కొరకు వారు ఎంతో ఆశపడుతున్నారు. మోషే గారిని చూస్తే మోషే గారికి 40 రోజులు కూడా శరీరం కృషించిందా? లేదు. ఆకలి అయ్యిందా? శారీరక ఆకలి లేదు, శారీరక విధమైనటువంటి దప్పిక అతనికి లేదు. అంతా కూడా నిమగ్నమైపోయాడు, క్రీస్తులా మారిపోయాడు. అలాంటి ముఖ దర్శనం మనం కూడా కలిగి ఉండాలని మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన చూచుట కొరకైనా ఆకలి మనం కలిగి ఉండాలట. కీర్తనకారులు 17వ కీర్తన 15వ శరణములో రాశారు, నేనైతే నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేల్కొనినప్పుడు ప్రతిదినము నీ ముఖ దర్శనముతో నా ఆశ లేక నా ఆకలి తీర్చుకుంటాను అంటున్నాడండి ఇక్కడ భక్తుడు. దేనితోనంటండి? ఆయన స్వరూప దర్శనముతో ఆకలి తీర్చుకుంటున్నాడండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఆయన చూడాలని ఒక ఆశ. ఆయన్ని చూస్తే ఇక ఏమీ ఉండదు. దైవజనులు అందుకే అన్నారు, ఆయనను చూసినా అంతా సరైపోతుంది, ఆయన కనబడితే చాలు. ఆ ముఖ దర్శనం యొక్క ప్రభావం ఎంతో గొప్పది. కాబట్టి ఆయన్ని చూడడానికి ఎంతసేపు అయినా పర్వాలేదు, కనిపెట్టండి, కానీ విసుక్కోకూడదు. ఆయన్ని కనిపెట్టాలంట, ఆయన వైపు చూడాలంట, ఆయన ముఖ దర్శనం చేసుకోవాలంట. 11వ కీర్తన 7వ శరణంలో కూడా, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. ఎవరటండి? యథార్థవంతులు. ఆయన ముఖ దర్శనము చేసేది యథార్థంగా ఉంటే ఆయన ముఖాన్ని మనం చూస్తాం. యథార్థత ఆయన మనకి కనబడేటట్టుగా చేస్తుంది. యోబు యథార్థవర్తనుడు, అందుకే యోబుకి ప్రభు యొక్క ముఖ దర్శనం దొరికింది. యథార్థవంతులు ఆయన్ని చూస్తారు. కాబట్టి అట్టి ధన్యకరమైన స్థితిలోనికి మనం రావాలి. అందుకని ప్రభుని చూడడానికట మన కన్నులు ఎప్పుడు కూడా ఏం చేయాలటండి? తనివి తీరా కనిపెట్టేవిగా ఉండాలటండి. ఆయన్ని కనిపెట్టాలట. ఆయన ఎప్పుడు వస్తాడా? ఆయన మన కొరకు కనిపెట్టుకుంటున్నాడు, కానీ మనం ఆయన కొరకు కనిపెట్టలేకపోతున్నాం. ఆయన మందిరములో ఎప్పుడు నా బిడ్డలు వస్తారు అని ఆయన కనిపెడుతున్నారు, కానీ మనకు మాత్రం మన సమయము, మన పనులు, మన యొక్క సంతలో పడిపోయి ప్రభు వచ్చినా కూడా మనకి ఆయన్ని చూసేటువంటి నేత్రాలు మనము మరి కోల్పోతున్నాం. పురుషోత్తమ చౌదరి గారు ఆవేదనతో రాశాడు, కడుబీద వాడానందుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను, సుడివాడిన నా మదికి స్వస్థత, చెడిన కనులకు దృష్టి భాగ్యము,
బడయవలసినవన్నీ నీచే బడయుటకు నాయొడయడా ఇదే. కడుబేదవాడను, అందుడను, దౌర్భాగ్యుడను చెడిపోయి పడి ఉన్నాను. సుడివడిన నా మదికి స్వస్థత, చెడిపోయిన నా కనులకు దృష్టి భాగ్యము కలగజేసి నీ ముఖదర్శనం ప్రసాదించు అని భక్తులందరూ కూడా విలపించినట్లుగా మనలో ఉన్నటువంటి ఈ దృష్టికి పట్టినటువంటి పొరలన్నీ రాల్చి వేసుకొని యథార్థవంతులముగా ప్రభు యొక్క ముఖదర్శనం కొరకు ఆకలి దప్పులు కలిగిన వారంగా ఉందా. ప్రభు కనబడలేదు ఈరోజు, ఎందుకు కనబడలేదు అనే ఒక ఆకలి మనలో ఉండాలటండి. నాకు ఎందుకు ఈరోజు కనబడలేదు అనేటువంటి ఆకలి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆయన ఉండబట్టలేక మనకి ఖచ్చితంగా ఆయన ప్రదర్శనం అవుతాడు, ఆయన మనకు కనబడతారు. కాబట్టి చూడండి, ప్రాణేశ్వరి సంత వీధుల్లో, రాజవీధుల్లో, ఆయా వీధుల్లో తిరిగింది. కొద్ది సమయానికి ఆయన కనబడేసరికి వెంటనే హక్కును చేర్చుకుని ఏం చేసిందంట, ఇంటిలోనికి తీసుకెళ్ళింది, తల్లి ఇంటిలోనికి తోడుకుని వెళ్ళింది. కాబట్టి ప్రియులరా, ఆయన ముఖ దర్శనం కొరకు ఆశపడదాం. ఆకలి తీరా ఆయన్ని కన్నులారా చూసే వరకు కూడా మరి కనిపెడదాం. అట్టి ధన్యత ఈ 7 మాటల్లో ఉన్న ఆకలి మనమందరము కలిగి ప్రభు యొక్క సన్నిధిలో నీతిమత్వం కలిగి ప్రభుని నిత్యము ఆరాధించే భాగ్యము సిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని సెలవిచ్చిన తండ్రి స్తోత్రాలు. మాకట్టి ఆకలి దేవా మీరే మాలో అనుగ్రహింపచేసి మేము నిత్యము కూడా దేవా ప్రార్థించే అనుభవము, వాక్యం చదివే అనుభవము దేవా, ఇదిగో తండ్రి నీవిచ్చిన ఈ 7 మాటల్లో ఉన్నటువంటి సువార్త చెప్పడానికి, ఆత్మఫలాలు సంపాదించుకోవడానికి, నిన్ను చూడడానికి కలిగినటువంటి దేవా, నీ శరీరక్తాలు భుజించడానికి ఉన్నటువంటి ఆకలిని మేము కూడా కలిగి దేవా నీతిగా బ్రతికి నిన్ను చేరుకునే భాగ్యం కూడి వచ్చిన మా అందరికీ మీ సిలువ చేత మాకు అనుగ్రహింపజేసి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు అందుకున్నామని వాటిని మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.